మనలో చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. లైఫ్ చేంజ్ అవ్వాలంటే పెద్దగా ఏదో చేయాలి అని. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. రైట్ టైం కోసం వెయిట్ చేయాలి అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మన లైఫ్‌ని మార్చేది పెద్ద డెసిషన్స్ కాదు. మనం రోజు చేసే చిన్న పనులు. బిహేవియరల్ సైన్సెస్ ప్రకారం మనం ఏదైనా ఒక చిన్న పనిని డైలీ చేస్తే అది ఒక హ్యాబిట్ లాగా మారుతుంది. దీన్ని మీకు అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను వినండి. సినారియో 1 150 పేజెస్ ఉన్న ఒక బుక్ ఉంది. దాన్ని నేను డైలీ ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేసి ఆ బుక్‌ని కంప్లీట్ చేయాలనుకున్నా. ఫస్ట్ డే వచ్చాను 1 అవర్‌లో 25 పేజెస్ కంప్లీట్ చేశా. మళ్ళీ సెకండ్ డే వచ్చాను 1 అవర్‌లో ఇంకొక 25 పేజెస్ కంప్లీట్ చేశా. సో, ఓవరాల్‌గా 2 డేస్‌లో 50 పేజెస్ అనేది కంప్లీట్ చేశా. స్టిల్ 100 పేజెస్ పెండింగ్ ఉంది. థర్డ్ డే వచ్చినప్పుడు నాకేమనిపిస్తది, అరే! నేను డైలీ ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేసి ఇంత కష్టపడి చదువుతున్నా కూడా నేను ఈ బుక్ కంప్లీట్ చేయాలనుకున్న టార్గెట్‌కి ఇంకా చాలా దూరంలో ఉన్నాను అనిపిస్తది. సో, నాకు రిజల్ట్ అనేది డిలే అవుతోంది. ఆబ్వియస్‌గా నాకు మోటివేషన్ అనేది రాదు. నేనేం చేస్తాను, ఆ పని చేయడాన్ని స్కిప్ చేసేస్తాను. ఇప్పుడు సినారియో 2 నేను అదే బుక్‌ని ఓన్లీ 2 పేజెస్ పర్ డే చదవాలని డిసైడ్ అయ్యా. సో, 1 డేలో నేను 2 పేజెస్ గాని చదివినట్టయితే, నేను నా టాస్క్‌ని కంప్లీట్ చేసినట్టే, సక్సెస్ అయినట్టే. ఆ 2 పేజెస్‌ని నేను చాలా ఈజీగా షార్ట్ డ్యూరేషన్‌లోనే కంప్లీట్ చేస్తా. అరౌండ్ ఒక 5-10 మినిట్స్‌లోనే కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మనం 2 థింగ్స్ అబ్జర్వ్ చేయాలి. ఒకటి, నా టార్గెట్ అనేది చాలా చిన్నది. రెండోది, నా టార్గెట్‌ని అచీవ్ చేయడానికి నేను తీసుకున్న టైం కూడా చాలా తక్కువే. చాలా తక్కువ టైంలో నేను నా టార్గెట్‌ననేది అచీవ్ చేశాను కాబట్టి, చాలా తక్కువ టైంలోనే నేను సక్సెస్ అనేది చూసాను. నెక్స్ట్ డే నాకు అదే పని రిపీట్ చేయడానికి కావాల్సిన మోటివేషన్ అనేది వస్తుంది. ఇదే పనిని నేను డైలీ రొటీన్‌గా చేయడం వల్ల కొన్ని డేస్ తర్వాత అది నాకొక హాబిట్ లాగా మారుతుంది. నా మెయిన్ గోల్ బుక్ కంప్లీట్ చేయడం అనేది నేను అరౌండ్ ఒక 75 డేస్‌లో రీచ్ అవుతాను. 1 ఇయర్‌కి అరౌండ్ ఒక 4-5 బుక్స్ వరకు ఈజీగా కంప్లీట్ చేస్తాను. సో, ఒక బుక్కే చదవడం కష్టం అనుకున్న వాడికి పర్ ఇయర్‌కి 4-5 బుక్స్ అనేది నేను ఈజీగా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. సినారియో 1 ఒక పర్సన్ బాగా ఫిట్‌గా అవ్వాలని జిమ్ జాయిన్ అయ్యాడు. స్టార్టింగ్‌లో మోటివేషన్ బాగుంటుంది కాబట్టి గట్టిగా వర్కౌట్స్ చేశాడు. తను ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది వెంటనే రాదు కాబట్టి 1 వీక్ తర్వాత ఆబ్వియస్‌గా మోటివేషన్ తగ్గి జిమ్ అనేది క్విట్ చేసేసాడు. ఇప్పుడు సినారియో 2 ఎవ్రీ డే 5 పుష్ అప్స్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఓన్లీ 5 పుష్ అప్స్ పర్ డే అరౌండ్ ఒక 1-2 మినిట్స్‌లో తన టార్గెట్‌ని అనేది అచీవ్ చేస్తాడు. షార్ట్ డ్యూరేషన్‌లో ఒక గోల్‌ని రీచ్ అయ్యిండే దానివల్ల అతనికి ఆబ్వియస్‌గా నెక్స్ట్ డే ఆ పని రిపీట్ చేయడానికి కావాల్సిన మోటివేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ డే ఆ పనిని మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఫ్యూ డేస్ తర్వాత డైలీ పుషప్స్ చేయడం అనేది అతనికి రొటీన్‌గా మారుతుంది. అతను 5 పుషప్స్‌తో ఆగడు. 5 పుషప్స్ చేసిన వాడు కొన్ని డేస్ తర్వాత 10 పుషప్స్‌కి అప్‌గ్రేడ్ అవుతాడు. 10 పుషప్స్ తర్వాత 20 పుషప్స్‌కి అప్‌గ్రేడ్ అవుతాడు. సో, ఆబ్వియస్‌గా 1 ఇయర్ తర్వాత చూస్తే అతను బాగా ఫిట్‌గా తయారై ఉంటాడు. ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోవచ్చు. లేదా గోల్ రీచ్ అవ్వాలనుకున్నా గానీ ఈజీగా రీచ్ అవ్వచ్చు. మీరు చేయాల్సిందంతా ఏంటంటే మీ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న టార్గెట్స్‌గా డివైడ్ చేయండి. ఈచ్ టార్గెట్ 5 మినిట్స్‌లో అచీవ్ చేసే అంత చిన్నదిగా డివైడ్ చేసుకోండి. ఆ టార్గెట్స్ పైన ఎవ్రీడే వర్క్ చేయండి. సో, అదే మీకు ఒక డైలీ హ్యాబిట్‌గా మారుతుంది. మీరు అనుకున్న గోల్‌ని రీచ్ అవుతారు. హోప్ ఈ వీడియో మీకు పనికొస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. విత్ లవ్ భూలోకంలో దినేష్.